ఓం కాళీ శక్తి జ్యోతిష్యాలయం సికింద్రాబాద్. కోయ పూజారి లక్ష్మణరాజు గురూజీ. నరదిష్టి, వాస్తుదోషం, నాగదోషం, గ్రహదోషాలకు ఇంకా ఎటువంటి వాటికైనా శాంతి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా అంజనం వేసి చూసి చెప్పబడును. లక్ష్మణరాజు గురూజీ చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, ఆల్ఫా హోటల్ ప్రక్కన, సికింద్రాబాద్. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా, ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో. ఏమిటి విశేషము అంటే, శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం. అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం. ఎందుకు ఆ యోగము అంటే, సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది, గ్రహాలకు రాజు కాబట్టి. అందువలన 12 రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది, ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి, చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను. ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెం చూసుకోవాలి. అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో, అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి, ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావము ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే, రాహువు కుంభములో ఉండటం, కేతువు సింహములో ఉండటం వలన, అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు, ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు, నాకు ఈ యోగము, ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు, ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు, శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక, ఎంతోమంది స్త్రీలు వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది. అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము, కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది. చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ, ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సవినయముగా తెలియజేస్తాను, సవివరముగా. మేషరాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటివి ఏవైనా కావాలి అనుకున్నవి ఈ మాసంలో జరిగి తీరుతాయి గాక, మంచి ఉపశమనము అనేటువంటిది మీరు పొందడం అనేది జరుగుతుంది గాక. ఎందుకంటే ఎప్పుడు ఉపశమనం పొందుతారు అంటే, అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు కదా మరి జరుగుతుంది. చేపట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు మీ పాటికి మీరు వెళ్ళి దాన్ని ఎలాగైనా సరే నేను సాధించుకోవాలి అనేటువంటి తపనతో ముందడుగు వేయటం జరుగుతుంది. అలాగే సంతానము, విద్యా విషయాలలో మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి బాగా ఫలిస్తాయి. అలాగే ఆదాయ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగబోతూ ఉన్నాయి, మీరే పెంచుకుంటారు గాక. చాలా వరకు అన్ని రంగాల వాళ్లకు కలిసొచ్చేటువంటి అంశముగానే గోచరిస్తూ ఉన్నది ఈ మేషరాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, మేషరాశికి ద్వితీయములో శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన
ఎప్పుడైతే శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చినాడో ఒక వెలుగు మీకు కూడా, పక్క వాళ్ళే మొట్టమొదటి ఇదే కాబట్టి తప్పకుండా మీకు కూడా ఖచ్చితంగా ఒక వెలుగు అనేటువంటిది వెలగడానికి అవకాశం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళలో గొప్పగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కూడా జరుగుతాయి. ఏది ఏమైనా మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఈ జూలై మాసం అంతా కూడా గోచరిస్తూ ఉన్నవి. చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి మధ్య మధ్యలో తగిలినప్పటికీ మీరు వాటిని ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా, అంటే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే ఉంటుంది కాక. అయితే మీరు ఎవరికైనా మాట అనేది ఇచ్చి ఉంటే ఆ మాట నెరవేర్చుకోవటం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆ ఇవ్వకపోయేటప్పటికీ వాళ్ళ యొక్క బాధ అనేటువంటిది మీ కుటుంబానికి తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది సూక్ష్మముగా తెలియజేస్తూ ఉన్నాను. స్థిరాస్తి విషయాలకు సంబంధించినటువంటివి ఏవో ఈ మాసములో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొన్ని కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని తెలియజేస్తూ, విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మేషరాశి వారికి ఈ జూలై మాసము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటివి ఏవైనా కావాలి అనుకున్నవి ఈ మాసంలో జరిగి తీరుతాయిగాక. మంచి ఉపశమనము అనేటువంటిది మీరు పొందడం అనేది జరుగుతుంది గాక. ఎందుకంటే ఎప్పుడు ఉపశమనం పొందుతారు అంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగినప్పుడు కదా మరి జరుగుతుంది. చేపట్టినటువంటి ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో ధైర్యముగా ముందుకు మీ పాటికి మీరు వెళ్ళి దాన్ని ఎలాగైనా సరే నేను సాధించుకోవాలి అనేటువంటి తపనతో ముందడుగు వేయటం జరుగుతుంది. అలాగే సంతానము విద్యా విషయాలలో మంచి ఫలితాలు అనేటువంటివి పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి బాగా ఫలిస్తాయి. అలాగే ఆదాయ ప్రయత్నాలు అనేటువంటివి చేస్తారు. ఆదాయ మార్గాలు కూడా మీకు పెరగబోతూ ఉన్నాయి, మీరే పెంచుకుంటారు గాక. చాలా వరకు అన్ని రంగాల వాళ్లకు కలిసొచ్చేటువంటి అంశముగానే గోచరిస్తూ ఉన్నది ఈ మేషరాశి వారికి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా గ్రహాల యొక్క అనుకూలత అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో, మేషరాశికి ద్వితీయములో శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వలన ఎప్పుడైతే శుక్రుడు స్వక్షేత్రంలోకి వచ్చినాడో ఒక వెలుగు మీకు కూడా, పక్క వాళ్ళే మొట్టమొదటి ఇదే కాబట్టి తప్పకుండా మీకు కూడా ఖచ్చితంగా ఒక వెలుగు అనేటువంటిది వెలగడానికి అవకాశం ఏర్పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో వాళ్ళతో చర్చలు చేసి వాళ్ళలో గొప్పగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి కూడా జరుగుతాయి. ఏది ఏమైనా మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగానే ఈ జూలై మాసం అంతా కూడా గోచరిస్తూ ఉన్నవి. చిన్న చిన్న అడ్డంకులు అనేటువంటివి మధ్య మధ్యలో తగిలినప్పటికీ మీరు వాటిని ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా, అంటే లెక్క చేయకుండా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితే ఉంటుంది కాక. అయితే మీరు ఎవరికైనా మాట అనేది ఇచ్చి ఉంటే ఆ మాట నెరవేర్చుకోవటం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఆ ఇవ్వకపోయేటప్పటికీ వాళ్ళ యొక్క బాధ అనేటువంటిది మీ కుటుంబానికి తగిలేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది సూక్ష్మముగా తెలియజేస్తూ ఉన్నాను. స్థిరాస్తి విషయాలకు సంబంధించినటువంటివి ఏవో ఈ మాసములో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొన్ని కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అని తెలియజేస్తూ,
విద్యార్థిని విద్యార్థులకు యోగవంతముగా ఉన్నది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.